అసలు ఈ విశాల భారతదేశం అంటే నిజానికి దేనికి సంకేతం? మనకు సరిగ్గా పూర్తి స్థాయిలో తెలియని దాన్ని లేదా ఏ వ్యక్తిని కూడా మనం ఎప్పటికీ నిజంగా ప్రేమించలేం. ఒక దేశం అంటే దాని అతి లోతైన మూలాల్లో కొన్ని ఉన్నతమైన పవిత్ర విలువల ద్వారా ఏకమైన ప్రజల గొప్ప సమాజం. ఒక వ్యక్తి తన దేశాన్ని నిజంగా ప్రేమించాలంటే మొదట ఆ అంతర్లీన విలువలు ఏమిటో అత్యంత స్పష్టంగా తెలియాలి. ఆ విలువలు తప్పకుండా అందరూ ప్రేమించదగ్గవిగా ఉండాలి. ఇంకా ప్రాథమికంగా లోతుగా చూస్తే అక్కడ కొన్ని విలువలు అంటూ ఖచ్చితంగా ఉండి తీరాలి కదా. మరియు ఆ విలువలు కేవలం కాగితాల మీద రాసి ఉండే సిద్ధాంతాలు లేదా ఆదర్శాలు మాత్రమే అస్సలు కాకూడదు. మరి అసలు ఈ గొప్ప భారతదేశం దేనికి అద్భుత సంకేతంగా నిలుస్తుంది? చూడండి, ఒక దేశం కేవలం దేశం అయినంత మాత్రాన దానంతట అదే అద్భుతమైనదిగానో, గౌరవించదగ్గదిగానో లేదా ప్రేమించదగ్గదిగానో అస్సలు మారిపోదు. సిద్ధాంతపరంగా చూస్తే ఏదైనా ఒక సమూహం పట్ల కేవలం ద్వేషంతో పుట్టిన దేశం కూడా ఉండొచ్చు, అవునా? నిజానికి సరిగ్గా ఇదే కారణంతో ఉనికిలోకి వచ్చిన దేశాలు నేడు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అవి దేనిమీదో ఉన్న ఒక రకమైన అయిష్టతతోనే పుట్టాయి. చరిత్రలో చూస్తే వేరే దేశాలను అసలు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న దేశాలను కూడా మనం చూశాం. అలాగే మరికొన్ని దేశాలుంటాయి, అక్కడ ప్రజల మధ్య అనుసంధానం కేవలం ఒకే భాష, ఒకే జాతి లేదా ఒకే రకమైన అలవాట్ల వంటి చాలా బలహీనమైన అంశాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం ఒక దేశం అన్నంత మాత్రాన దాన్ని ఖచ్చితంగా ప్రేమించాలనే నియమం ఏమీ లేదు. ఒకవేళ మీరు నేను భారతీయుడిని అనంటే, అలాగే నేను భారతీయుడిని అనంటే, అప్పుడు అసలు మన ఇద్దరిని ఏది కలుపుతోంది? మనల్ని ఏకం చేసే ఆ అసలైన సూత్రం ఏంటి? చాలామంది దీని లోతుల్లోకి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు. మెజారిటీ ప్రజలు మనలో అంతర్లీనంగా ఉన్న ఆ ఏకత్వం గురించి మాట్లాడటం కంటే బయటకు కనిపించే వైవిధ్యం గురించి మాట్లాడటానికే చాలా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వైవిధ్యం గురించి చెప్పడం చాలా సులభం కదా. మనలో ప్రతి ఒక్కరం ఒకరికొకరం భిన్నంగానే ఉంటాం. కానీ మనమందరం వేర్వేరుగా ఉన్నప్పుడు మరి మనల్ని భారతీయులు అని పిలిపించేలా చేసే ఆ ఒకే ఒక్క విషయం ఏంటి అని అడగడం కనీస ఇంగిత జ్ఞానం కాదా? మీరు భారతదేశాన్ని ప్రేమిస్తున్నానని అన్నప్పుడు సరిగ్గా దేన్ని ప్రేమిస్తున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తే మీ దగ్గర ఇచ్చేందుకు సరైన సమాధానం ఉండదు. చాలామందికి భారతదేశం అంటే కేవలం కొంత భూభాగం, ప్రపంచపటంలో గీసిన ఒక సరిహద్దు లేదా ఒక రాజకీయ విభాగం మాత్రమే. నిజానికి ఇవన్నీ మీరు ప్రేమలో పడగలిగే అంత గొప్ప విషయాలేమీ కావు. మీరు దేన్నైనా నిజంగా ప్రేమించాలంటే ఆ విషయంలో ఏదో ఒక పవిత్రత ఉండాలి కదా. ఒకవేళ మీరు భారతదేశాన్ని నిజంగా ప్రేమించాలనుకుంటే అప్పుడు భారత్ అనేది కేవలం ఒక రాజకీయ విభాగం కంటే ఎక్కువే అయి ఉండాలి. అప్పుడు భారతదేశం అంటే ఏంటో తెలిపే ఆ విలువలేంటో మీకు ఖచ్చితంగా తెలియాలి. దానికోసం మొదటిగా అక్కడ కొన్ని విలువలు అంటూ ఉండాలి, మరియు ఆ విలువలను ఆరాధించే ప్రజలు కూడా ఉండాలి. భారతదేశం అసలు ఒక దేశంగా నిలబడింది అంటే దానికి కారణం దాని వేదాంత పునాది. దీన్ని అంగీకరించడం చాలామందికి కొంత రిస్క్ అనిపించవచ్చని నాకు తెలుసు. కానీ భారతదేశ పునాదిలో ఉన్నది మాత్రం వేదాంతం నుండి వచ్చిన విలువలే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేటి యువతకు దేశంతో ఎందుకంత పైపైన సంబంధమే ఉందో. ఎందుకంటే వారికి ఈ అంతర్లీన విలువల గురించి కానీ ఆ వేదాంతం గురించి కానీ అసలు అవగాహనే లేదు. ఇది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. కానీ మన దగ్గర మసాలా దోశ తప్ప చెప్పుకోవటానికి పెద్దగా ఏమీ మిగిలేదు. లేదా బహుశా మీకు ఇంకా కొన్ని ఇతర విషయాలు తెలిసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు బాలీవుడ్ కానీ, ఆ బాంగ్రా డ్యాన్స్ కానీ, లేదా హైవే మధ్యలో కూర్చునే ఆ ఆవులు కానీ, అంటే ఏనుగు మీద కూర్చున్న కోతి, లేదా రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేయడం వంటి దృశ్యాలు. మీరు మహాత్మా గాంధీ గురించి చెబుతారు, లేదా బహుశా హోలీ రంగుల గురించి, లేదా దీపావళి వెలుగుల గురించి మాట్లాడతారు. ఇవన్నీ భారతీయ జీవన చిత్రానికి సంబంధించిన చాలా మంచి, అందమైన మరియు శక్తివంతమైన చిత్రాలే కావచ్చు. కానీ మీరు నిజంగా వీటిని ప్రేమించగలరా? అసలు విషయం అక్కడే ఉంది. భారతదేశం అంటే దేనికి సంకేతమో మనకు అస్సలు తెలియదు. ప్రేమించడానికి మీకు ఏదైనా మహోన్నతమైనది, నేను చెప్పినట్లుగా సబ్లైమ్
ఏదైనా పవిత్రమైనది మరియు ఆరాధించదగ్గది ఒకటి కావాలి. భారతదేశంలో అటువంటి ఆరాధించదగ్గ గొప్ప విషయాలు నిజంగానే ఉన్నాయి. కానీ అది విచారించదగ్గ విషయం ఏమిటంటే వాటిని మనకు ఉద్దేశపూర్వకంగా ఎవరూ పరిచయం చేయటం లేదు. ప్రస్తుత తరం యువతకు భారతదేశం యొక్క అసలైన సారాంశం అందకుండా ఉద్దేశపూర్వకంగానే దూరం చేశారు. అందుకే వారికి దేశం పట్ల ఎటువంటి నిజమైన భావోద్వేగం లేకపోవడంలో ఆశ్చర్యమే లేదు. వారు కేవలం పేరుకు మాత్రమే భారతీయులు, కేవలం పాస్పోర్ట్ పరంగా మాత్రమే భారతీయులు, మరియు నిజానికి వారు కనీసం పేరుకు కూడా భారతీయులుగా కొనసాగడానికి అస్సలు ఇష్టపడటం లేదు. మనం దీన్ని ఏదో ఒక తాత్కాలిక క్రేజ్ లేదా ఒక ఫ్యాషన్ లాంటిది అని అనుకుంటాం కదా. కానీ ఇది కేవలం ఒక తాత్కాలిక ఫ్యాషన్ ఏమీ కాదు. ఇది ఇంకా లోతైన ఏదో ఒక సమస్య వైపు వేలెత్తి చూపుతోంది. ఆ యువకుడు తన గుర్తింపు గురించి నిజానికి చాలా సిగ్గుపడుతున్నాడు. అతను తన గుర్తింపును పూర్తిగా మార్చుకుని వేరొక వ్యక్తిలా కనిపించాలని అనుకుంటున్నాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే అతనికి తన అసలైన గుర్తింపు ఏంటో అస్సలు తెలియదు. భారతదేశం యొక్క గుర్తింపు, భారతదేశం యొక్క అసలు మూలం ప్రాథమికంగా ఆధ్యాత్మికమైనది. మీరు భారతీయుల నుండి ఆధ్యాత్మికతను వేరు చేస్తే వారు కేవలం పేరుకు మాత్రమే భారతీయులుగా మిగిలిపోతారు. భారతదేశం చాలా విశాలమైన, అత్యంత ఉన్నతమైన మరియు ఎంతో గొప్ప పునాది మీద ఏర్పడింది. అందుకే భారతదేశంలో జాతీయవాదం తప్పకుండా వర్ధిల్లాలి. కానీ ఆ జాతీయవాదం అనేది నిజమైన భారతీయ విలువల మీద, అంటే వేదాంతంలో పొందుపరిచిన ఆ గొప్ప విలువల మీద మాత్రమే ఆధారపడి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ జాతీయవాదం మన దేశానికి మరియు మొత్తం ప్రపంచానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మన యువత ఎప్పటి వరకైతే ఆ ఆధ్యాత్మిక సారాంశంతో కనెక్ట్ అయి ఉంటారో అప్పటి వరకు ఈ దేశం లోపల మరియు బయట కూడా చాలా సురక్షితంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన యువత ఈ వేదాంతం పట్ల ఆసక్తి కోల్పోయి దానికి దూరం కావడం మొదలు పెడతారో అప్పుడే ఈ దేశం తన అంతర్గత భద్రతను నెమ్మదిగా కోల్పోవడం ప్రారంభమవుతుంది. యువత వేదాంతాన్ని మరియు ఈ దేశం దేనికోసం నిలబడిందో తెలుసుకోకపోతే ఇక మనం ఏ ఒక్కరిని నిజంగా ఇక్కడ ఆపలేం. అందుకే భారతదేశం అంటే కేవలం మ్యాప్ మీద ఒక గీత కాదని, అది ఒక మహోన్నతమైన జీవన విధానమని మనం గుర్తించాలి.